ఈ రోజుల్లో బాప్తిస్మన్నా, మారు మనసన్నా, రక్షణ అన్నా చాలా మందిలో నిర్లక్ష్యం అయిపోయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఎవరినైనా ఏమ్మా బాప్తిసం తీసుకో, అయ్యా బాప్తిసం తీసుకో, రక్షణ పొందండి అంటే వాళ్ళు నా మీద సంధించే ప్రశ్న, తీసుకున్న వాళ్ళు ఎవరు బాగున్నారులేండి, తీసుకున్న వాళ్ళు ఎవరు బాగున్నారు, ఏం తీసుకొని మాత్రం చేసేది ఏముంది అంటే నీ యొక్క ఆత్మ సంబంధమైన క్షీణత వేరొకరి ఆత్మరక్షణను పాడు చేస్తుంది. నీవు సరిగా చేయలేని భక్తి వేరొకరి ఆ పరలోక రాజ్యపు వారసత్వాన్ని పోగొడతా ఉంది. ఈ చీలమండలపు అనుభవాలలో నిలబడిన దేవుని బిడ్డలారా, మీరు రక్షణ మారు మనసు పొంది ఆ బాప్తిసము ద్వారా దేవుని మహింపరచాలి. ఇందా చెప్పారు కదా, మనము ఏమి చేసినా దేవునికి ఘనత రావాలి. ఈ రోజున క్రైస్తవ్యం అన్యజనులకు అవమానకరంగా, హేళనాకరంగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే రక్షణ పొంది కూడా రక్షణ అనుభవాలు లేకుండా ఉన్నారు.